హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ లేఖ్య ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామ స్వామివారి దేవస్థానం అండి. గుడిమల్లం ఆలయం అండి. ఒకే శిలలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ప్రపంచంలోనే మొదటి శివలింగం గుడిమల్లం అండి. ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం అనే గ్రామంలో అయితే ఉందన్నమాట. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం వచ్చేసి శివాలయం అని కూడా అంటారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 2600 సంవత్సరాల ముందుది అనమాట. తిరుపతి నుంచి వచ్చేసి 16 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి అయితే 6-7 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. చాలా పెద్ద దేవస్థానం అండి. ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలండి. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి వీడియో అంతా తీసానండి. టెంపుల్ అంతా గర్భగుడిలో తప్ప మిగతాదంతా తీసానండి. అలాగే వచ్చేసి అక్కడ వచ్చేసి స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉన్నారండి. అలాగే వచ్చేసి అమ్మవారు కూడా ఉన్నారండి. వల్లి అమ్మవారు వచ్చేసి ఉన్నారు. అలాగే సూర్య భగవానుడు కూడా ఉన్నారు. అవన్నీ వీడియోలు తీసానండి. స్వామివారిని మాతో పాటు మీరు దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి గురించి రాశారనమాట. తెలుగు, ఇంగ్లీషు, హిందీలో అయితే రాశారనమాట. చూడండి, గుడిమల్లం టెంపుల్ అండి. స్వామివారి గురించి రాశారనమాట. ఈ టెంపుల్ లో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఉన్నటువంటి లింగం వచ్చేసి మనిషి రూపంలో చాలా చిన్నగా ఉంటుందన్నమాట. 5 అడుగుల విగ్రహం పురుషాంగంలో ఉన్నటువంటి ఏకశిలలో స్వామివారు అయితే కొలువై ఉంటారనమాట. ఈ దేవాలయంలో వచ్చేసి త్రిమూర్తులు ఒకే విగ్రహంలో ఉంటారనమాట. ఆ విగ్రహం కూడా నవపాషాణంలో ఏర్పాటు అయినటువంటి విగ్రహం అండి. బ్రహ్మ పరశురామ అవతారంలో మహావిష్ణువు, మానవ పురుషాంగ అవతారంలో వచ్చేసి శివుడు ఉంటారండి. సృష్టి స్థితి లయ ఒకే విగ్రహంలో ఉండటం వలన మన దేశంలోనే ఎక్కడా లేదు కాబట్టి ఇది మొట్టమొదటి శివాలయంగా పేర్కొన్నారనమాట అండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు కూడా స్వయంభు లింగం అండి. ఈ దేవాలయాన్ని కూడా స్వలరాజులు అలాగే వచ్చేసి పల్లవరాజులు ఆ కాలంలో నిర్మితమైనది అనమాట. శివలింగం కూడా నవపాషం లింగం అండి. 9 రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట. స్వామివారికి వచ్చేసి మరొక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. సంవత్సరానికి ఒక రోజు వచ్చేసి సూర్యకిరణాలు కూడా స్వామివారి పాదాలు తాకుతాయన్నమాట. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం మారినప్పుడు జూలై మాసంలో వచ్చేసి 15వ తారీఖు నుంచి అలాగే వచ్చేసి 21వ తారీఖు మధ్యలో అయితే స్వామివారికి వచ్చేసి ఒక రోజులో కూడా సూర్యకిరణాలు అయితే స్వామివారి పాదాలను తాకడం అయితే జరుగుతుందండి. స్వామివారి శివలింగంలో వచ్చేసి పరశురాముడు అలాగే వచ్చేసి ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక స్వామివారిని పరశురామేశ్వరుడు అని స్వామివారికి నామధేయం అన్నమాట. ఈ దేవాలయం చౌల రాజులతో నిర్మించబడిన కారణంగా మనకు ప్రధాన ద్వారం కూడా దక్షిణ ద్వారంగా కూడా ఉంటుందన్నమాట. ఈ ఆలయం కూడా ఉన్నదన్నమాట. అలాగే ఆలయంలో కూడా వల్లి దేవసేన ఘనత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము అలాగే ఆనందవల్లి అమ్మవారి ఆలయము సూర్య భగవానుడి ఆలయం కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అండి. చూడండి, స్వామివారిని మాతో పాటు మీరు దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసి శ్రీ ఆనందవల్లి అమ్మవారి అండి, అమ్మవారి ఆలయం అండి. అమ్మవారిని చూడండి, మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి. చూసి అమ్మవారిని ఇక్కడ వచ్చేసి హోమాలు అయితే జరిగాయి అన్నమాట. స్వామివారికి అయితే కుంభాభిషేకం అయితే జరిగిందనమాట ఈ మధ్యనే. అప్పుడైతే హోమాలు అయితే బాగా జరిగాయి అన్నమాట. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చాలా పెద్ద టెంపుల్ అండి. చూడండి, ఇక్కడ అంతా హోమాలు జరిగాయి అన్నమాట. ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకునే లోపలికి వెళ్ళేదన్నమాట. ఎంట్రన్స్లోనే వినాయకుడు అయితే ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అయితే ఉందన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి సూర్య భగవానుడు అనమాట. చూడండి, సూర్య భగవాన్ స్వామివారిని దర్శించుకోండి మాతో పాటు మీరు కూడా. సూర్య భగవానుడు అనమాట. స్వామివారిని చూడండి ఎంత బాగున్నారో, దర్శించుకోండి. టెంపుల్ అంతా వీడియో తీసానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. టెంపుల్ అంతా వచ్చేసి పచ్చని చెట్లతో చాలా బాగుందన్నమాట. ఈ ఆలయంలో వచ్చేసి సూర్య భగవానుడు కూడా ఉండడం విశేషం అనమాట. అలాగే వచ్చేసి స్వామివారు పురుష సింగాకృతిలో ఉన్న స్వామివారు కూడా సంతానానికి వివాహ ఆలస్యము అవుతున్న వారికి ప్రత్యేకంగా ఉంటారనమాట. స్వామివారు వచ్చేసి ఇక్కడ చూడండి, స్వామివారి ఫొటోస్ అనమాట. ఇక్కడైతే గుడి ముందరైతే స్వామివారి ప్రసాదము చూడండి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి అయితే విరాళం ఇచ్చే వాళ్ళకైతే అన్నదానానికి ఇవ్వచ్చండి. చూడండి, స్వామివారికి ఉచిత అన్నదానం కొరకు
అన్నదానం దానికి ఇచ్చే అందుకండి. చూడండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం అండి. చూడండి చూడండి ఇక్కడ స్వామివారి గురించి రాశారనమాట. పరశురామేశ్వర మందిరం అన్నమాట. చూడండి దేశంలోనే మరో చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన స్వామివారు అండి. చూడండి ఇక్కడ అంతా రాసి ఉన్నారనమాట.